సమ్మర్ వచ్చిందన్న మాటే కానీ ఒక్కసారి కూడా మామిడికాయ పులిహోర చేసుకోలేదు. సో ఫైనల్లీ వాళ్ళ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా. చలో మామిడికాయ పులిహోర చేసేద్దాం. మ్యాంగోస్ ని తురిమే ఓపిక మనకెక్కడిది చెప్పండి. అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇంత స్మూత్ పేస్ట్ చేశాను. మామిడికాయ పులిహోరకి రైస్ లేకపోతే ఎలా చెప్పండి. నేనే కాబట్టి మాకైతే 2 cups ఆఫ్ రైస్ ఇనఫ్. రైస్ అయితే పసుపు వేస్తున్నాను అండ్ లైట్ గా సాల్ట్. ఇంకా రైస్ ఉడికేసరికి అయితే టైం పడుతుంది కదా, ఆ లోపు పోపుకి కావాల్సిన అన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. రైస్ అయితే అయింది, మంచిగా ఇలా చల్లారబెట్టుకున్నాను. చల్లారబెట్టిన రైస్ లో మామిడికాయ పేస్ట్ అయితే వేసేసి కొంచెం మిరియాల పొడి, సాల్ట్ 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా మమ్మీ సమ్మర్ వచ్చిందంటే డైలీ బ్రేక్ఫాస్ట్ కి మామిడికాయ పులిహోరనే పెట్టేది. అప్పుడు అంటే ఇక తినేవాళ్ళం ఏం చెప్పకుండా. ఇప్పుడు అన్ని వెరైటీస్ చేసుకోవస్తుంది కాబట్టి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేసుకున్నా ఇలా చేసుకున్నా గానీ మామిడికాయ పులిహోర అంటే మామిడికాయ పులిహోరనే. మన పులిహోర రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దామా. ఎంత సూపర్ ఉందో అసలు, మస్తు చేసిన. నా లైఫ్ లో ఫస్ట్ టైం కావచ్చు ఇంత మంచి పులిహోర తినడం అనిపిస్తుంది. మామిడికాయ పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే ఇష్టం. మరి మీకు ఇష్టమా లేదా కామెంట్ చేయండి. మరి సమ్మర్ లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో నాకైతే కామెంట్ చేసి షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.